ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. తృతీయోధ్యాయః. శ్రీ వ్యాసుల వారు ఇలా పలికిరి. సౌనగాది మహామునులు మన్నాడు కాలకృత్యములు అయిన తరువాత నిత్యానుష్ఠానములు, హోమములు, యాగకర్మలు పూర్తి చేసుకునిది. మిక్కిలి ఉత్సాహముతో దైవదర్శన సంతుష్టుడైన మునులు అఖిలాత్మకుడైన వాసుదేవుని యందు మిక్కిలి భక్తి కలవారైరి. అతిశయమైన ప్రేమతో శ్రద్ధతో ఆసనమున ఆసీనుడైన సూతుని గూర్చి ఆదరముతో మునులు ఇలా పలికిరి. ఓ మహాబుద్ధి, సర్వశాస్త్ర విశారద, ఓ సూత పౌరాణిక, అఖిలాత్మకుడగు విశ్వేశ్వరుడైన ఆ వాసుదేవుని యందు నీవు మిక్కిలి భక్తి కలవాడువు. ఓ ప్రియదర్శన, సమస్తమైన వాగ్మయమున నీచే తెలియబడనిది ఏదియూ లేదు. వ్యాసానుగ్రహమున సర్వజ్ఞతను కూడా నీవు పొంది ఉన్నావు. అనేక ఉపపురాణాలు, గొప్ప పురాణాలు, ఆఖ్యానాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రములు నీకు తెలియనివి లేవు. ప్రవృత్తి ధర్మములు, నివృత్తి ధర్మములు, నానావిధమగు వర్ణాశ్రమ విధానములు, అట్లే వ్రతములు, ఉద్యాపనములు నీవు ఎరుగుదువు. సంహితాతత్వములు నీవు ఎరుగుదువు. 12 ఏళ్లు యజ్ఞకర్మ సంకల్పము చేసి కర్మలను యజ్ఞమును చేయుచున్న మాకు ఎన్నో హరికథలను వినిపించితివి. యజ్ఞకర్మలు, చెరువులు, దేవాలయాలు, ఆరామ ప్రతిష్టలు సామూహికముగా ప్రత్యేకముగాను చక్కగా నీచే చెప్పబడినవి. మాకు సర్వసందేహములు నివృత్తి అయినవి. అంతులేని సత్రకర్మల యందు ప్రవృత్తులమైన మా యొక్క శ్రమను పోగొట్టిన వాడవై నీవు విశేషముగా ఇతిహాసాలను చెప్పి ప్రాణమును ఇచ్చిన వాడవై మా హృదయమునకు ఆనందమును ఇచ్చువాడవైతివి. ఆయా సమస్త శాస్త్రముల యందు చక్రి దేవదేవుడు అగు శ్రీ దత్తదేవ స్వరూపుడైన వాసుదేవుని మాహాత్మ్యమును నీచే ఏది తెలుసుకోబడినదో నీవు ఏమి తెలుసుకుంటివో అవి మాకు తెలుపుము. ఆ వాసుదేవుని జన్మ కర్మలను గూర్చి గుణాశ్రమమైనది ఏమి తెలుసుకుంటివో బాలుడు, జడుడు, ఉన్మత్తుడు వలె లోక సంగ్రహమునకై చేసిన యోగనిష్ఠ మాకు తెలియజేయుము. శ్రీ దత్తుని యోగాదేశము నడవడికను వర్ణింపుము. బాలుని వలె, పిచ్చివాని వలె, జడుని వలె అతడు ఉండును. దత్తుని భక్తానుగ్రహ లక్షణములను, ఆ దిగంబరుని చరిత్రను తెలియజేయుము. ఆ భగవంతుని అవతారములను, తత్ప్రయోజనములను, దేవతలు, మనుష్యులు, పురుషులు, ఋషులు, రాక్షసుల యందు ఆయన ఏమేమి చేసనో వివరింపుము. చాలామంది విష్ణు భక్తులు మహానుభావులుగా వినబడుచున్నారు. స్వభక్తిని సిద్ధిని చేసేటివారు అనేకులు కలరు. ఆయా భక్తుల మాహాత్మ్యమును, ప్రభావమును, చరిత్రములు, ఆగమములలో, యోగశాస్త్రములలో ఏమేమి వర్ణించబడినవో వాటిని వివరింపగోరుచున్నాము. వర్ణింపబడినది, వర్ణింపదగిన ఆ దత్తరూపుడగు ఆ స్వామి రహస్యమును మాకు వివరింపుము. ఆ దేవదేవుని నామములు ఎన్ని, నామమాహాత్యములు ఏవేవి కలవు. శ్రీ దత్తదేవునిచే ఉపదేశించబడిన వాక్యములు గాని, స్తోత్రములు గాని, స్నానము, దానము, సదాచారము, వ్రతములు, ఉద్యాపనములు గాని ఏమేమి కలవో వాటిని విశదీకరింపుము. ఆ మహానుభావుని స్తోత్రములు గాని, భక్తులు చేసిన స్తుతులు గాని మాకు వివరింపుము. దత్తదేవుడు ఎవరినైనా స్తోత్రములు చేసినచో దానిని కూడా వివరింపుము. ఆ దత్తదేవుడు ఎవరిచేతనైనా ధ్యానింపబడినాడా, తానుగా ఏమి ధ్యానమాచరించును, ఆయనచే వివరింపబడిన విస్తారములైన సంక్షిప్తములైన విషయములను, కథలను వివరింపుము. వాసుదేవుడు అన్నింటికీ ఆధారము. విలాసంగా ఎట్లు ఏ ఏ లీలలతో కూడినాడు. అతడు పరమాత్మ, శ్రీమంతుడు, రెండవ వస్తువు లేనివాడు. ఆ దేవుడు తెలుసుకొనదగినవాడు, సర్వజ్ఞుడు, స్వయం ప్రకాశుడు, సదా ఆనందస్వరూపుడు అయిన ఆ స్వామి యొక్క యోగ కథలను మాకు తెలుపుము. నీవు స్వయముగానే అనగా స్వతసిద్ధముగానే భగవంతుని గురించి బాగా తెలిసినవాడవు. దానికి తోడు వ్యాసుని శిష్యునివి. ఇంకను ఆ దేవదేవుడు స్వయముగా నీకు వరములను కూడా ఇచ్చినాడు కదా. ఆ దత్తమాహాత్మ్యమును వినువారికి, చెప్పువారికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములకు తాపములన్నీయును అపహరింపబడును. మనుష్యులకు ఆనందము కలిగించును, సర్వసంపదను కలిగించును.
యోగనిష్టలను ప్రసాదించువాడు, భోగ మోక్షప్రదాయకుడు, శుద్ధుడు అయినవాడు ఆ దత్తదేవుడు. ఆయనను పూజించిన వారికి యోగ ఐశ్వర్యములు ప్రాప్తించునని వినియుంటిమి. నీవు భగవద్భక్తుడవు, అతని గుణములను వర్ణించుట యందు ప్రీతి కలవాడవు. మహానుభావా సూత, మాకు నీవు స్నేహితుడవు, అతని చరిత్రను చెప్పి మమ్మలను తరింపజేయుము. వ్యాసుల వారు ఇట్లు అనెను. నిగ్రహ అనుగ్రహ సమర్థులకు మునుల యొక్క మాటలను విని సంతుష్టుడైన సూత పౌరాణికుడు ఇట్లు అనెను. సమస్తములైన మునులకు పూజించి దత్తకథను చెప్పడి తన అదృష్టమును కొనియాడుకుని దత్తదేవుని మాహాత్మ్యమును చెప్పుటకు సూతుడు పూనుకొనెను. మునులారా, దయాశీలులకు మీచే అడుగబడిన సర్వ సంసిద్ధిని ఇచ్చునట్టి దత్తదేవుని మాహాత్మ్యమును మీరు అడిగితిరి. సర్వేశ్వరులైన ఆ దత్తదేవుని భక్తులు, యోగములు తెలిసిన వారులు, సర్వవిత్తములు, యజ్ఞ దాన తపోనిష్ఠులు అయిన మీరు సమస్త మానవులకు గురువులైన వారలు. నా యందు అనుగ్రహమును చేయగోరిన వారలై ఈ ప్రశ్నను అడిగితిరి. ఓ సువ్రతులారా, అనేక శతజన్మలలో చేయబడిన పుణ్యముచే ఇట్టిది జరిగినది నేనని భావించుచున్నాను. పూర్వపుణ్యము అంతయు ఇట్లు ఫలవంతమైనది. నా జన్మము ధన్యమైనది. మా పితృదేవతలు తరించిన వారైరి అని తలచుచున్నాను. కృతార్థతను మీ అనుగ్రహము వల్ల పొందితిని. లోకపూజ్యుడనయి మంచి చరిత కలవాడనైతిని. మహానుభావులచే పూజింపదగిన శీలము కలవాడనైతిని. ప్రతిక్షణము మీ అనుగ్రహమునకు స్థానమైతిని. కావున నా జన్మ చరితార్థకమైనది. మేము పుట్టుకతో అన్యులమయి వృద్ధులను సేవించుటను బట్టి, దేవదేవుని కీర్తించుటను బట్టి, మహాత్ముని యొక్క నామమునుచే స్నేహముచే అన్యులుగా పుట్టినను పుణ్యార్పడనైతిని. గొప్పవానికి మాత్రమే నిశ్చితమైన మహిమగల ఆ స్వామి యొక్క పేరును కీర్తించు భాగ్యము నాకెక్కడిది? భగవంతుడు అనంత శక్తి కలవాడు, నాశనము లేని గుణములు కలవాడు. ఆయన కీర్తనము వలన ఎక్కడ నాకు పాపముండును? ఓ మునులారా, ఆ భగవంతుని చరితములను శక్తి కొలది మీకు వివరింతును. పక్షులు స్వశక్తితో ఆకాశమునకు ఎంతవరకు ఎగురుగలవో నా బుద్ధి కొలది చెప్పగలిగినంత శక్తితో ఆ స్వామి చరితమును చెప్పెదను వినుడు. నారాయణునికి, నరునికి, సరస్వతికి, వ్యాసునికి నమస్కారములు. సంసారమును జయించినట్టి జయమును చెప్పవలనని పెద్దలు అనుశాసనము. ఈ గ్రంథము కూడా జయమను పేరు గలది. అనంతుని యొక్క మాహాత్మ్యము చింతింపనలవి కానిది. నారాయణుడు జగత్తు యొక్క హితము కొరకు తీవ్రముగా తపించువాడు. అట్టి పద్మనాభునకు నమస్కారములు. అట్లే నారాయణ సేవా తత్పరుడై అతని ఎందరి భక్తితో ప్రకాశించు గొప్ప తప ప్రభావము గల డంబాచారము వలన పుట్టినట్టి అహంకార నాశనమునకు కారణమైనట్టి ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైన నరునికి నమస్కారములు. బ్రహ్మాండమునే కప్పుదల కలిగినట్టియు, బ్రహ్మ యొక్క కమండలము నుండి బయలుదేరినట్టియు, ఆకాశమున పుట్టినది, స్వర్గనివాసిని, విశ్వేశ్వరుని శిరస్సు మీద నుండి సమస్త పాపములను అపహరించినట్టిది, హిమవంతుని కూతురు, భాగీరథి, జాహ్నవి, భోగవతి అగు గంగామాతను ప్రార్థింతును. సత్యవతి కుమారుడు, కవిమాతంగుడు అయిన వ్యాసునికి నమస్కారములు. ఎవని యొక్క వాక్కు అనడి మంచి గంధపు పరిమళముతో ముల్లోకములు పరిమళవంతము అయినవో అట్టి వ్యాసునికి నమస్కారములు. మంకెన పువ్వు యొక్క కాంతి వంటి ఎర్రని కాంతి గల హేరంబుడు అను పేరు గల విఘ్న వినాశకుడైన వాడును, జగత్తులకు శుభములను సృజించునట్టి గుణనిధి అగు గజానునకు నమస్కారములు చేయుచున్నాను. ఓ సరస్వతీ తల్లి, నీకు నమస్కారములు. మహేశుని గుణములచే తెలియదగిన రూపము కలిగిన నీకు నమస్కారములు. నీ అనుగ్రహ విశేషమున సర్వ విషయములకు అతీతమైన వాక్ విభూతిని నాకు కలుగుటకై ప్రార్థించుచున్నాను. నైమిసారణ్యమున నివసించినట్టి గురువులకు, సౌనకాది మహర్షులకు, మీకు, జగద్గురువకు దత్తాత్రేయునికి, మహేశ్వరునకు నమస్కరించి చెప్పెదను వినుడు. ఆ స్వామి యొక్క మహిమను మీరు అడిగితిరి. సర్వార్థములను వృద్ధి చెందించడి శ్రీ దత్తాత్రేయ మహిమ అంతటినీ చెప్పుటకు నా మనస్సు వేగిరపడుచున్నది. పద్మము వల వికసించి నా బుద్ధి ఏకాగ్రతను పొందినదై ఉన్నది. ఇంద్రియములన్నింటయు ఆ స్వామిని కీర్తించుటకు ఉత్సుకతను కలిగి ఉన్నవి.
వాక్కు, మనస్సు స్వామిని కీర్తించుటకు అత్యంత ఉత్సాహముతో ఉన్నవి. మందమతులైన నేనెక్కడ, దత్తాత్రేయుని గుణవర్ణనమెక్కడ, గుమ్మడికాయెక్కడ, మేకనోరెక్కడ, ఆవగింజ పొట్టెక్కడ, కుంటివానికి మేరు పర్వతము ఎక్కుటవలే, అంధునికి రత్నపరీక్ష వలె, పొడవైన వానికి అందదగు ఫలమునకై మోహముచే ఎత్తబడిన చేతులు గల పొట్టివాని వలె శ్రీ దత్తాత్రేయ స్వామి వర్ణింపబూనితిని. నాకు ఆ స్వామి గుణవర్ణనముకు అంతటి దూరం కలదు. సూర్యుడు ఉదయించినా, మిణుగురు పురుగు ప్రకాశించునా ఏమైనను నేను ఆసక్తుడను. ఇప్పుడు నాచే ఉపాయము ఆలోచించబడుచున్నది. వాస్తవికముగా ఈ జగత్తు లేదు, ఉన్నట్లుగా భాషించుచున్నది. అసత్యమైన సత్యముగా భాషించుచున్నది. సత్యముగా భాషించుచున్న అన్నింటికీ మూలమగు ఆ భగవంతుని స్మరించెదను. స్వశక్తితో కనులు తెరుచుటకు కూడా శక్తిలేని వాడనైనా ఎవని యొక్క కృపాదృష్టితో నేను వర్ణించుటకు సమర్థుడుగా భావించుచున్నానో ఆ స్వామికి నమస్కారములు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణమున శ్రీ దత్తాత్రేయ మాహాత్మ్యం నందు ప్రశ్నోత్తర వర్ణనారంభము అను 3వ అధ్యాయము సమాప్తము. జై గురుదేవ దత్త.